వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాకపోవడాన్ని జనం ఎట్లా చూస్తున్నారు? ఐ సపోర్ట్ జగన్, ఐ డోంట్ సపోర్ట్ జగన్. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్‌గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళెవరూ పార్టిసిపేట్ చేయలేదు. మండలిలో మాత్రం వైసీపీ వెళ్ళి ప్రజలకి ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న యూరియా సమస్య గురించి మాట్లాడమని తమ వంతు ప్రయత్నం తాము చేశారు. స్పీకర్ పోడియం చుట్టూ కూడా నిరసన గళం వినిపించారు. అయితే అక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రేపు జరగబోయేటువంటి ఇంపార్టెంట్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడదాము, ఇప్పటికిప్పుడు దాన్ని ఏర్పాటు చేయడం కుదరదని సమాధానం చెప్పింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూరియాని ఎంతవరకు పంచారు, ఈ ప్రభుత్వంలో యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయాన్ని కంపేర్ చేస్తూ కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. మొత్తం మీద బొత్స సత్యనారాయణ యొక్క నాయకత్వంలో మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా వాకౌట్ చేసేశారు. ఒక పక్క డౌన్ కూటమి అంటూ నినాదాలు చేస్తూ, మోసపూరిత ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇంకో పక్క తెలుగుదేశం కూటమి రైతు ద్రోహి జగన్ అంటూ ఇంకొక రకమైన ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఇంకొక రకమైన నినాదాలతో గొడవ జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ముగిసే సమయానికి కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక భారీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎవరి మధ్య? విద్యార్థుల మధ్య, అట్లాగే పోలీసుల మధ్య. ప్రైవేటీకరణ అనే దానికి వ్యతిరేకిస్తూ పీపీపీ విధానంలోకి తీసుకురావద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కళాశాలను, ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వాన్ని పక్షాన్ని ఉంచండి అంటూ విద్యార్థులు చేపట్టినటువంటి ఒక ధర్నాలో, ఒక రకమైన నిరసనలో, ఒక రాస్తారోకోలో, ఒక ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తల నడుమ పోలీసు లాఠీచార్జ్ కూడా జరిగింది. అయితే విద్యార్థులలో ఈ లెవెల్ ఆఫ్ సంఘటితం చేయడం కోసం కావచ్చు, వాళ్ళకి కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇవ్వడం కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని, తాము ఎంతగా ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం కష్టపడితే అది అర్థం చేసుకున్న విద్యార్థులు ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుకెక్కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారని వైసీపీ చెప్పుకొస్తుంది. ప్రజలలో, విద్యార్థులలో తాము ఎంత పర్ఫెక్షన్ని పొందగలిగాము, తాము స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు పరం చేస్తున్న కూటమి మీద తమ ఇన్వాల్వ్మెంట్ కూడా డైరెక్ట్గా ఎక్కడా లేకుండా విద్యార్థులే రోడ్డునెక్కి మరి ఆదోని లాంటి ప్రాంతాల్లో, ఇంకో చోట ప్రాంతాల్లో నిరసన వినిపిస్తున్నారు, నిరసన గణాన్ని చూపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద విద్యార్థుల ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, కూటమి మీద ఈ కైండ్ ఆఫ్ వ్యతిరేకతని జనంలోంచి చూడడం అనేది వైసీపీకి ఒక బిగ్ ఇంపాక్ట్గా ఉంది. ఒక పక్క అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు అని కంప్లైంట్ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి తరఫున ఇంతమంది ఉన్నారు పోరాడడానికి అని చెప్పుకోవడానికి వైసీపీకి ఒక స్ట్రాంగ్ కార్డుగా ఇది కనిపిస్తుంది. అయితే ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యత ఉంది కదా, వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా, జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ విద్యార్థులైనా అని కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈ ప్రైవేటీకరణ వ్యవహారం అసెంబ్లీకి జగన్ రావట్లేదు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేసిన కూటమికి ఈ ప్రైవేట్ కాలేజీల వ్యవహారం మొత్తం మీద అది హైలైట్ అవుతూ ఇది తగ్గుతోందని కూటమి నేతలు ఇబ్బంది పడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.